ఆలయం భారతీయ ఆత్మ. ఇది శ్రీ మహావిష్ణువు ఆయన పరమభక్తులు తిరుమలసై ఆళ్వార్ కణికన్నన్ ఒక రాత్రి నివాసమున్న ఊరు ఓరిక్కయ్యది. ఆగస్టు 11, 2024 ఉషోదయంలో కంచి నుంచి బయలుదేరి ఓరిక్కై వెళ్ళారు. ఇటీవల అద్భుత నిర్మాణంగా పేరుగాంచిన కంచి మహాస్వామి శతాబ్ది మణిమండపంలో అడుగుపెట్టారు వీళ్ళు. పవిత్రతను సంతరించుకున్న ప్రదేశంలో వేకువ ప్రశాంతత. పూజా మంటపానికి ముందు బాటంతా ముగ్గులు, చలువ పందిళ్లకు తాజా మామిడి తోరణాలు. ఆ ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తుంటే మిమ్మల్ని కూర్చోమన్నారు స్వామి అని తీసుకువెళ్ళాడు ఒక యువకుడు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామివారితో ఈ దీపావళి జాగృతి కోసం ముఖాముఖి ముందు రోజే జరగాలి. వాస్తవంగా అంటే ఇంటర్వ్యూ క్షణం తీరిక దొరకలేదు వారికి. చాతుర్మాస దీక్ష కోసం కంచి నుంచి వేయించేశారు స్వామి. ఇతర పనులు, ప్రయాణ వేళల గురించి మా గోడు వినిపిస్తే ఆ వేకువ 6 గంటలకి సమయం ఇచ్చారు. అంటే పొద్దున్నే 6 గంటల సమయం ఇచ్చారనమాట. ఇంటర్వ్యూకి జాగృతికి ఇచ్చారు. ఆ సమయంలో ఇచ్చిన గౌరవం అద్భుతమే. అప్పుడే అనుష్ఠానం ముగించుకు వచ్చిన స్వామివారు ఆ ఉషోదయంలో గొప్ప నిశ్చలతతో ముచ్చటించారు. మన ధర్మంలో ఆలయానికి ఉన్న స్థానం, నాగరికతను, ఆలయం ముందుకు నడిపిన తీరు, జీర్ణోద్ధరణ అవసరం గురించి చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు. ఆలయం భారతీయ ఆత్మని ప్రకటించారు. ఆ అమృత వాక్కులలో కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి, చదువుదాం, విందాం. జాగృతి వారు ప్రశ్న ఏంటంటే, ఏటా దీపావళికి జాగృతి వారపత్రిక ప్రత్యేక సంచికగా వెలువడుతూ ఉంటుంది. ఒక ప్రత్యేక అంశం తీసుకుంటుంది. ఈ సంవత్సరం అంశం దేవాలయాలు, హిందూ ధర్మం ఆలయానికి సమున్నత స్థానం ఇస్తుంది అనే నేపథ్యం మీ ద్వారా మా పాఠకులకు అందించాలని కోరుతున్నామని వీళ్ళు అడిగారు. జాగృతి ఇంటర్వ్యూ చేసింది వాడు. ఆయన ఏమంటున్నారంటే, స్వామివారు భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడనేది శాస్త్ర సిద్ధాంతమే. దాన్ని తెలుసుకునే మనశ్శక్తి, తపశ్శక్తి అందరికీ సాధ్యం కాదు. కనుక మూర్తి పూజ ద్వారా ఆ పరమాత్మ విజ్ఞానం అందుకోవచ్చుననే ప్రక్రియ సనాతన వైదిక ధర్మంలోనే ఉన్నది. నిజాన్ని స్వీకరించిన ధర్మం ఈ ధర్మం. నిజాయితీని నమ్ముకున్న ధర్మం. మానవుడి శక్తి పరిమితం. అందుకే తరల కరణానామ సులభ అని శంకరాచార్యులు సౌందర్య లహరిలో చెప్పినట్లు, అమ్మవారి కటాక్షం కలగాలంటే మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నీ మంచి ఉద్దేశంతో ఉండాలి. ఇంద్రియ వ్యాపారం అంటే ప్రవర్తన, చూసేది, వినేది, ఆఘ్రాణించేది, చేసే పని కానీ, నడకతో చేస్తున్న సంచారం కానీ గతి ప్రాదక్షిణ్యం కావడం. అనల జాగృతి విధి ప్రణామ సంవేశ అని యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాతనం. అంటే మంచి ప్రవృత్తి కలగాలి. చేతులు ఉన్నాయంటే పూలు కోయాలి, కాళ్ళు ఉన్నాయంటే ప్రదక్షిణ చేయాలి, నోటితో భగవన్నామం జపం చేయాలి, చెవులతో మంచి విషయాలు వినాలి. వృధా కంఠక్షోభం వహాసి తరస తర్క వచస అంటారు. అంటే అలాగే పదాంభోజం శంభోర్భజం పరమ సౌఖ్యం వ్రజసుధి అని శంకరాచార్యులు అన్నారు. కానీ అనవసరమైన తర్క వాద ప్రతివాదాలు చేయకుండా, సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఉండటానికి మన హిందూ ధర్మం మంచి ఆచరణ విధానం చెప్పింది. అదే గుడి. మనుషుల్ని మంచి దారిలో పెట్టడానికి, మానవతా విలువలతో ఉండటానికి ఏర్పడినవి మందిరాలు. ఇక రెండో ప్రశ్న జాగృతి వారు అడిగింది, నిత్య జీవితంలో హిందువుల జీవితానికి గుడికి ఉన్న బంధం ఎలాంటిది అని అడిగారు. దానికి స్వామివారు ఏం చెబుతున్నారంటే, హిందూ ధర్మంలో జీవితం అనేది ఒక ఆచరణ విధానం. జీవన విధానమే హిందూ ధర్మం. లైఫ్ స్టైల్ అంటారు. సరిగా ధర్మ ప్రచారం కాకపోతే అది స్టైల్ లైఫ్ అయిపోతుంది. ధర్మ ప్రచారం జరిగితే లైఫ్ స్టైల్గా ఉంటుంది. మనం పుట్టిన నాటి నుంచి జీవితకాల పర్యంతం
సాత్విక ప్రవర్తనతో ఉండి, సత్యాన్వేషణలో ఉండి, ఏదైతే ఉపనిషత్తులలో చెప్పారో అంటే పరమాత్మ జ్ఞానం, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, ఈ అద్వైత దర్శనాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ తెలుసుకునే ప్రక్రియ కొందరికి పుట్టుకతోనే వస్తుంది, అందరికీ సులభ సాధ్యం కాదు. కనుక పరమాత్మ విజ్ఞానం తెలుసుకోవడానికి కావలసిన తపస్సు, భక్తి, సదాచారం కోసం మనిషికి మూర్తి ఉపాసన ముఖ్యం. ఆ మూర్తి పూజ లేదా విగ్రహారాధన చేయటానికి ఏర్పడిన స్థలమే ఆలయం. ఆలయంలో మనం భగవంతుడిని ప్రతిష్ఠ చేసి, అది మట్టి విగ్రహం కావచ్చు, రాతి విగ్రహం కావచ్చు, పంచధాతు విగ్రహం అయినా అవ్వచ్చు, బంగారు విగ్రహం అయినా పర్వాలేదు, ఏదైనా. అలాగే మరి జగన్నాథ పూరిలో అయితే చెక్క విగ్రహం, ఇంట్లో పూజ కోసం పెట్టుకున్న పటాలు, అది చిత్ర ప్రతిష్ఠ. అలాంటి అనేక ధాతువుల చేత, ద్రవ్యం చేత మూర్తిని భావించి ఆ మూర్తిని పూజించడం, షోడశోపచార చేయటం, ఇంకా వీలైతే 64 ఉపచారాలు చేస్తున్నాం. జీవితంలో అపచారం చేయకుండా ఉండేందుకు చేస్తున్నాం. ఛత్ర చామర ఉపచారాలు చేసి భగవత్ స్తోత్రాలు పఠించి మనుషులు పునీతులు కావాలి. అలా పునీతుడు అవటానికే మందిర దర్శనం, అభిషేకం, ఊరేగింపు అని నిత్య జీవితంలో హిందూ జీవితానికి గుడికి ఉన్న సంబంధాన్ని చక్కగా వివరించారు కంచి స్వామీజీ. ఇక తర్వాత ఇంకోటి అడిగారు, ఊరేగింపులు అసలు తత్వం ఏమిటి అని అడిగారు జాగృతి వారు. స్వామి సమాధానం విందాం. గర్భగుడిలో ఉండే భగవంతుడు ఉత్సవమూర్తిగా గ్రామ ప్రదక్షిణ చేస్తూ భక్తులు ఉండే చోటికి ఆయనే దిగివచ్చి దర్శనం ఇస్తాడు. భక్తులు కలసి మెలసి వీధులలో ముగ్గులు వేసి స్వాగతిస్తారు. కొబ్బరికాయలు, తాంబూలం, కర్పూరహారతి ఇచ్చి తెలిసిన పాటలు పాడి ప్రదక్షిణ చేసి భక్తిని చాటుకుంటారు. ఒక గ్రామం ఐక్యమత్యంతో ఉండటానికి ధార్మిక ప్రవృత్తి ద్వారా, ధర్మ శ్రద్ధ ద్వారా సన్మార్గంలో పెట్టడానికి వచ్చినదే గుడికి సంబంధించిన ఈ ఆచారం, ఊరేగింపు. ఇక ఇంకో ప్రశ్న, అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ ద్వారా ఆలయం నిర్మాణం, ప్రతిష్ఠ వంటి అంశాలు బాగా చర్చకు వచ్చాయి. వాటిని ఎలా గౌరవించుకోవాలి అని అడిగారు జాగృతి వారు. ఆయన సమాధానం విందాం. మందిరం అంటే మనం ఇష్టం వచ్చినట్లు కట్టేదో, ఇష్టం వచ్చినట్లు పూజలు చేసేదో కాదు. అందుకు ఆగమాలు, శాస్త్రాలు ఉంటాయి. మయా, కాశ్యప వంటి శిల్పశాస్త్రాలు ఉన్నాయి. శాస్త్రం చెప్పినట్టు నిర్మాణం చేయాలి. శైవ ఆగమాలు ఉన్నాయి, వైష్ణవ ఆగమాలు ఉన్నాయి. ఆగమం పాంచరాత్రమని, వైఖానసమని ఉంటుంది. అట్లా ఆగమం ప్రకారం పూజలన్నీ చేసి భగవద్ అనుగ్రహం మనకు కలిగి చిత్తశుద్ధి కలగాలి. అందరూ కూడా అసూయ, ద్వేషం, మదమాశ్చర్యాలు, దురాశ, అత్యాశ ఇవన్నీ దరిచేరనివ్వరాదు. మనుషులు గనుక అవన్నీ ఉంటాయి. సత్సంగం ద్వారా వాటిని సమూల నాశనం చేసుకోవాలి. మనం ఎందుకోసం మనుషులుగా పుట్టామో ఆ అంతర్యాన్ని గ్రహించాలి. మళ్ళా మనం ఈ గర్భవాసం చేయకుండా పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే, కృపయా పారే పాహి మురారే, భజగోవిందం భజగోవిందం అని శంకరాచార్యులు చెప్పిన ఉపదేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మనుష్య జన్మ చరితార్థం అవ్వటానికి, మానవుడు కృతకృత్యుడు అవ్వటానికి చేయవలసిన పనిని మనం చేసినాము, 10 మందికి మనం ఉపకారంగా పనిచేసినాము అన్న తృప్తిని పొందగలగాలి. ఈ సృష్టి సారాన్ని గ్రహించాలి. మన కోసం ఇన్ని పంటలు, పూలు, పండ్లు, మన కోసం ఇన్ని నదులు అన్నీ భగవంతుడు సృష్టించాడు. దీన్ని మనం కలుషితం చేయకుండా మన సమయాన్ని, మన సామర్థ్యాన్ని, మన సంపదల్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈశావాసోపనిషత్తులో ఏం చెప్పారంటే, అన్నీ భగవంతుడు ఇచ్చినవే, త్యాగ జీవితం ద్వారా అందరూ పంచుకోండి, తేన త్యక్తేన భుంజీతా. అలాంటి త్యాగ జీవితాన్ని నేర్పడం కోసం, ధర్మ ప్రచారం కోసం వచ్చిన కేంద్రాలే మందిరాలని గమనించండి అని అయోధ్య ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ చర్చ వస్తే దానికి సమాధానం ఇలా చెప్పారన్నమాట. ఇక జాగృతి వారు అడిగిన ఇంకో ప్రశ్న,
మందిరాల ద్వారా మనశ్శాంతి కలుగుతుందని, ప్రశాంతత లభిస్తుందని చాలామంది అనుభవం. అది ఎలా అని అడిగారు వారు. స్వామిగారి సమాధానం విందాం. గుడి అంటే భగవంతుడికి మానవుడికి బంధం ఏర్పరిచే కేంద్రం. అందుకోసమే వేదపారాయణం జరిపించాలి. మహాభారతం, రామాయణం, భగవద్గీత వంటి ధర్మ గ్రంథాల ప్రవచనం, వీధి నాటకం, బుర్ర కథ, అష్టావధానం, హిందుస్థానీ సంగీతం కావచ్చు, కర్ణాటక సంగీతం కావచ్చు, మంచి సంగీతం ద్వారా, సన్నాయి నాదస్వరం ద్వారా, భజన నామ సంకీర్తన ద్వారా ధర్మానికి ప్రజలకి సత్సంబంధాన్ని కలిగించేవి మందిరాలు. మనిషికి మనసులో తాపం ఉంటుంది, తగ్గించుకోవాలి. మనశ్శాంతి కోసం తపన ఉంటుంది. సన్మార్గం ద్వారా ఈ తాప నివృత్తి జరగాలి. మనిషి మనసు శాంతితో నిండాలని పాటలు పాడుతూ, ధ్యానం చేస్తూ, అన్నదానం చేస్తూ మంచి మార్గంలో నిలబడి మనశ్శాంతిని పొందటానికి వీలు కల్పించేవే మందిరాలు. అంటే అప్పటికప్పుడు మనశ్శాంతి కోసమంటూ న్యాయానికి శాస్త్రానికి విరుద్ధమైన దారిలో వెళ్ళడం కాదు. మనస్సు నిలకడగా ఉండదు. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అని అర్జునుడు చెబుతాడు. చంచలమైన మనసుని స్థిరమైనదిగా ఉండాలి. దృఢం భక్త్యా బద్ధా శివ భవదీనం కురు విభో అని శివానంద లహరిలో శంకరాచార్యులు చెప్పిన మాట. మనం భగవంతుడికి దాసులుగా ఉండటానికి, ఆ ప్రభువును తెలుసుకోవటానికి ఒక మందిరం ద్వారా అవకాశాన్ని కల్పిస్తున్నారు. అందుకనే మన పూర్వీకులు ప్రతి గ్రామంలో మందిరం నిర్మించి పెట్టారు. అందరికీ శాంతి, భద్రత, సుభిక్షం కలగాలని ప్రార్థించే అవకాశం కల్పించారు. సంఘం కోసమే మనం ఏం చేయాలి, సమాజం కోసం మనం ఏం చేయాలి అని సామూహికంగా ఆలోచించే వేదికే మందిరం. అంటే దేవాలయాలు అందుకోసమట. సామాజిక స్పృహని మేల్కొల్పేవే దేవాలయాలు అని ఆయన చెప్పారు. మందిరాల ద్వారా మనం శాంతిని పొందుతాం, అలాగే సామాజిక స్పృహని పొందుతాం. అందుకోసమే ఆ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి అని చెప్పారన్నమాట. ఇంకో ప్రశ్న, దేశ ప్రజలంతా సమైక్యంగా ఉండాలన్న ప్రబోధం ఇందులో ఉందని అనుకోవచ్చునా అని అడిగారు. ప్రశ్న సమాధానం స్వామివారు ఏం చెప్పారో విందాం. సంఘే శక్తి కలయుగే అంటారు. అంటే ఈ కలియుగంలో ఒక వ్యక్తి ద్వారా అన్ని పనులు సాధ్యమయ్యే అవకాశం లేదు. 10 మంది కలిసి ఏకగ్రీవంగా, ఐకమత్యంగా, ఒకే మనసుతో సహానుభూతి పొందాలి. అది మన దేశ వికాసానికి అవసరం. అలాంటి సామాజిక స్పృహ మందిరం ద్వారా నిర్మితం కాగలదు. మనిషికి అహంకారం అనేది సహజం. ఆలస్యం, ఆడంబరాలు, అవహేళన కూడా అంతే సహజం. ఇలాంటి చిత్తవృత్తి నుంచి విముక్తి కలగటానికి శక్తిని ప్రసాదించే కేంద్రాలే మందిరాలు. ప్రాయశ్చిత్త పరిహారాలు మన ధర్మంలో ఉన్నాయి. తెలిసి కొన్ని, తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఇవన్నీ పోగొట్టుకోవటానికే ఈ ప్రాయశ్చిత్త పరిహారాలు, క్షమాపరాధ స్తోత్రాలు అంటారు. క్షంతవ్యోమే అపరాధ శివ శివ శివభో శ్రీ మహాదేవ శంభో అని శ్రీ శంకరాచార్యులు శివ అపరాధ క్షమాపణ స్తోత్రం చదివారు. అలా సమర్పణ బుద్ధి కలిగించుకుంటాం. ఆయన ఇచ్చిన వస్తువులను ఆయనకే అంకితం చేస్తాం. ఇదే మనసులని శుద్ధీకరించడం, రిఫైన్ చేయడం అన్నమాట. నేనే గొప్పవాణ్ణి, నాకే అన్నీ తెలుసు అని కాకుండా వినయం, వినమ్రత, వివేకం, విశ్వాసం కలిగి ఉండాలి. దీన్ని కలిగించే కేంద్రాలు మందిరాలు. మనుషులు ఇవన్నీ వృద్ధి కావటానికే గుడిని అభివృద్ధి చేయాలి అని దేశ ప్రజలంతా సమైక్యంగా ఉండాలన్న ప్రబోధం ఈ గుడి నిర్మాణంలో ఉంది అనుకోవచ్చా అన్న ప్రశ్నకు సమాధానం ఆ రకంగా చెప్పారన్నమాట. ఇంకో ప్రశ్న, గుడి అనేది భారతదేశంలో గొప్ప చారిత్రక వారసత్వం కాబట్టి ఆలయం అనే వ్యవస్థ ద్వారా వర్తమాన త్వరం చరిత్ర ద్వారా కలిగే స్ఫూర్తిని పొందటానికి అవకాశం ఉన్నదా అని అడిగారు. దానికి సమాధానంగా ఏమేం చెబుతున్నారో విందాం.
ఈ జీవితం అనేది ఒక అర్థంతో కూడినది. మన దేశ చరిత్రను మందిరం గోడలు ఇచ్చే ఆధారాలతో తెలుసుకోవచ్చు. కానీ కొన్ని కొత్త కొత్త హిస్టరీలు వచ్చాయి. మనం ఏమీ చేయలేని వాళ్ళమని, పెద్దగా సాధించలేని వాళ్ళమని, మనకు ఆత్మన్యూనత భావమే అధికమని ఆ కొత్త చరిత్రలు నూరిపోస్తున్నాయి. తాను దాసుడునని అనుకునేలా భావదారిద్ర్యాన్ని కల్పిస్తూ కించపరిచాయి. మధ్యయుగాల నాటి భారతీయ సమాజంలో ఎన్నో ఆటంకాలు, విఘ్నాలు, విధ్వంసం జరిగినప్పుడు మందిరాలలో కొన్ని విషయాలు రాసిపెట్టారు. శిలా శాసనాలు అంటాం వాటిని. ఇక్కడ ఈ సత్రాలు కట్టారు, ఈ ధర్మం చేశారు, ఆ దానం చేశారు వంటి సమాచారం పాత గూడుల్లో శాసనాల్లో కనిపిస్తుంది. ఏదో 200 సంవత్సరాల క్రితం విదేశం నుంచి ఎవరో వచ్చి ఆసుపత్రులు పెడుతున్నామని చెప్పుకుంటే మనం వింటున్నాం. ఇక్కడ కంచి పక్కన ఒక గుడిలో శిలాలేఖనం ఉంది. 1000 సంవత్సరాల ముందు వైద్యశాల కట్టించినట్టు అది చెబుతున్నది. గుడి మాన్యం ద్వారా వచ్చే ఆదాయం ఈ వైద్య సేవకు వాడాలని సూచించారు. సింహాచలం కానీ ఇంకా పురాతన ఆలయాలన్నీ ఈ శిలాలేఖనం ద్వారా చరిత్రను ఆవిష్కరిస్తూ వస్తున్నాయి. ఏ రాజు ఏ కాలము ఎలాంటి పాలన చేశారు వంటి అంశాలు రాసి పెట్టారు. చరిత్ర, ధర్మ ప్రాశస్త్యం, మన పూర్వీకుల గొప్పతనం వాటిలో కనిపిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని, దేశం గతంలో కలిగి ఉన్న సంఘటిత ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించేవే ఆ విగ్రహాలు, వాటికి నిలయమే గుడులు అని చెప్పారు. ఇంకొక ప్రశ్న వేశారు. దైవాన్నే కాదు భారతీయ ఆత్మను కూడా గుడిలో దర్శించుకోవచ్చా అని ప్రశ్న. దానికి స్వామివారి సమాధానం విందాం. ఆత్మవిశ్వాసం, ఈశ్వర విశ్వాసం, పరస్పర విశ్వాసం అంటారు. అనేక జీవన విధానాలు ఉన్న సమాజంలోని ప్రతి వారికి లేదా అనేక కులాలకు చెందిన వారిలోని ప్రతి ఒక్కరికి నేను ఈ సమాజ సభ్యుడిని అన్న భావనను కలిగించేదే ఆలయం. అందుకే ఆలయంలో అందరం ఏకమవుతాం. అక్కడ భగవంతుడు దర్శించుకోవటానికి ఒకరిగా స్పర్శ తగుతున్నా అక్కడ ఏ భేదభావన లేకుండా వాడు నన్ను ముట్టుకున్నాడే అని భావన లేకుండా అందరం ఒకే భావనతో దేవుణ్ణి దర్శించుకోవాలనే భావనతోనే అక్కడ ఉంటాం. దేశ భద్రత కోసం, దేశ సౌజన్యం కోసం ఉద్దేశించిన సత్సంప్రదాయాలను ఒక వేదికపై తీసుకొచ్చే కేంద్రాలే మందిరాలు. దేశభక్తి, దైవభక్తి ఒక చోటు సంగమింపచేసేది గుడి. ఇది ఒక ఆత్మ, దేశపు ఆత్మ, హృదయం గుడి. అంటే దైవాన్నే కాదు భారతీయ ఆత్మను కూడా గుడిలో దర్శించుకోవచ్చు అంటే ఈ సమాధానం చెప్పారన్నమాట. ఇక ఇంకొక ప్రశ్న. భారత భూమిలో అత్యంత పురాతన వ్యవస్థ ఆలయం. హిందూ జీవనంతో దానికి ఉన్న గాఢత అంచనాకు అందదు. ఈ తరం కూడా ఆలయ వ్యవస్థ పట్ల ప్రగాఢ భక్తి శ్రద్ధలు ప్రకటిస్తున్నారు, ప్రదర్శిస్తున్నారు. మనదైన సనాతన ఆలయ సంపద పరిరక్షణకు ఆరాటపడుతున్నారు. ఈ అంశంలో ఇన్నింటి నడుమ ఉన్న అంతఃసూత్రం ఏది అని అడిగారు. దానికి సమాధానంగా స్వామి ఏం చెబుతున్నారో విందాం. హిందూ ధర్మం అనేది ఒక వివేకం, ఒక వికాసం, ఒక విశ్వాసం. హిందూ ధర్మం అనేది ఒక విజ్ఞానం. హిందూ ధర్మం అనేది ఒక అభివృద్ధి నమూనా, డెవలప్మెంట్ మోడల్. కాబట్టి ఈ దేశంలో ఏ ఏ సమస్యలు ఎదురవుతాయో వాటి నివారణకి ధర్మం ద్వారా పరిష్కారం కలిగే అవకాశం ఉంది. అందుకే రామజ్యోతి మందు, ఈ ధర్మం అనే మందు సంజీవని. దీన్ని మనం సరిగా తెలుసుకొని గురుకులాలు ఏవైతే మన ఆంధ్రదేశంలో ఉన్నాయో భారతదేశంలో కూడా అలాంటి మంచి మంచి విద్యా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిని మంచి ఉపాసకులను తయారు చేసి ఉపదేశాలు, ఉపకారం అందించి ఇప్పుడు కూడా మందిరం ద్వారా దేశ పునర్నిర్మాణం గావించుకోవచ్చు. ధర్మం అంటే పూజా హోమాలకే పరిమితం కాదు. మనిషిగా ఉండటానికి, మానవుడు దానవుడు కాకుండా ఉండటానికి మార్గం చెప్పేదే ధర్మం. ఈ ధర్మాన్ని అందరూ పాటించాలి. సామాన్య ధర్మాలని ఉన్నాయి. ఏ నమ్మకాన్ని చేరేవారైనా సరే ఈ మానవతా విలువలను పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఆర్థికంగా మన దేశం ఇంకా పరిపుష్టం కావాలి. ఆర్థికం, ఆధ్యాత్మికం, ఆధునికం, సంస్కృతి విషయంలో మనం పురాతనంగా ఉండాలి. విజ్ఞానంలో నవీనులుగా ఉండాలి.
కొత్త విజ్ఞానం విషయంలో విదేశీయుల అవసరం లేకుండా భారతీయ శాస్త్రజ్ఞుల ద్వారా కొత్త కొత్త అంశాలను కనిపెట్టి ప్రయోగాలు చేసి విజ్ఞానంలో నవీనులుగా ఉండాలి. అంటే ఈ పురాతన వ్యవస్థ అట్లాగే ఇప్పుడు పరిరక్షణ చేసుకుంటాము అని అందరూ నడుం కట్టుకున్నారు కదా, దీనిలోని అంతఃసూత్రం ఏంటంటే ఇది చెప్పారనమాట. అయితే నిత్య నూతన చిర పురాతన అంటే పురాతనమైన దాన్ని ఏది వదిలిపెట్టకూడదు, నిత్య నూతనాన్ని కూడా వదలకూడదు, రెండింటిని సమన్వయం చేసుకోవాలి, అలా నడవాలి అని చెప్పారన్నమాట. ఇక ఇంకో ప్రశ్న, దైవ మాన్యాల గురించి తమ వంటి పెద్దలు ఏమనుకుంటున్నారు? సనాతన ధర్మ ప్రచారం కోసం సమాధానం అన్నమాట, స్వామి గారి సమాధానం ఇది. సనాతన ధర్మ ప్రచారం కోసం, దాని పోషణ కోసం ఎన్నో ఆస్తులు రాసిపెట్టారు మన పూర్వీకులు. ఏవో భవంతులు కట్టుకోవడానికి అని కాదు, అర్చకుల కోసం, అన్నదానం కోసం, అఖండ దీపం కోసం అని చెబుతూ పొలాలు ఆవులు ఇచ్చినారు. ఐహిక ఆముష్మిక శ్రేయస్సును మన ధర్మం కోరుకుంటోంది. మంచి కుటుంబం, మంచి పిల్లలు, మంచి స్నేహితులు, మంచి గురువు అంటే అందరికీ అన్నీ మంచిగా కుదరాలని మన ధర్మం కోరుకుంటుంది. మన ధర్మం స్వర్గప్రాప్తి అని చెప్పినా ఈ భూలోకమే స్వర్గంగా ఎలా ఉంటుందో మార్గం కూడా చెప్పింది. అందుకని ఈ భూలోకాన్ని స్వర్గలోకం చేసే ప్రక్రియను చెప్పింది. అందరూ సుఖపడాలి, ఆకలి లేకుండా, అనారోగ్యం లేకుండా, దాహం లేకుండా మనిషి మంచిగా ఉండాలని ఆశించింది. మన ధర్మాన్ని, శాస్త్రాన్ని ప్రచారం చేసుకోవాలి. ఎవరో చూస్తున్నారని కాకుండా దేవాలయాలు మనవి. ఈ సేవా కార్యక్రమాల ద్వారా భక్త బృందాలు అక్కడక్కడ ఏర్పాటు చేసి ఆ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను చేసి దేవాలయాల్ని పరిరక్షించుకోవాలి. ఆస్తిపరంగా, ఆస్తిక్యపరంగా, ఆసక్తిపరంగా మన దేవాలయాల్ని పరిరక్షించుకోవాలి. దైవమాన్యాలన్నిటినీ అందరూ కబ్జా చేసేశారు, అందుకే సరిగా పూజలు జరగట్లా, వాటి ద్వారా జరగాల్సిన వితరణ జరగట్లా. కాబట్టి మన రాజులు, పెద్దలు అందరూ కూడా జమీందారులు ఎన్నో వేల ఎకరాలు ఒక్కొక్క దేవాలయానికి దారాదత్తం చేశారు. ఆదాయాన్ని దీని ద్వారా ఆరోగ్యాన్ని గురించి వైద్యాలయాలు, అలాగే ఆకలి లేకుండా అన్నదానాలు ఇవన్నీ చేయాలని చెప్పి అవన్నీ కబ్జాకి గురైనవి అన్నమాట. అందుకని దానికోసం ఆయన ఏం చెప్పారు, ఈ అన్నిటినీ ఆస్తిపరంగా, ఆస్తిక్యపరంగా, ఆసక్తిపరంగా మనం ఈ దేవాలను పరిరక్షించుకోవాలని, అంటే వాటికి ఉన్న ఆస్తిని కూడా రక్షించుకోవాలి అని ఇప్పుడు అది జరగాలి. మన ప్రభుత్వాలు ప్రస్తుతం ఆ విషయంలో చాలా నిర్లిప్తంగా ఉన్నాయి, ఒక జాతీయ భావం గల పార్టీ తప్పితే. ఇంకో ప్రశ్న, భారతదేశంలో మొత్తం 45,000 జీర్ణోద్ధరణ కావలసిన ఆలయాలు ఉన్నాయని ఒక లెక్క. జగ్గి వాసుదేవ్ గారు అయితే 52,000 ఆలయాలు ఉన్నాయని చెబుతున్నారు. వీటన్నిటిని గురించి జనంలో చైతన్యం తేవడం ఎట్లా? ఇక్కడి నుంచి వీటికి సమాధానం రేపు తెలుసుకుందాం. స్వస్తి.